మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. సినిమాలో ఈ క్యారెక్టర్కి ఈ తగ్గట్టుగా డ్రెస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ కోసమో మిగతా దానికోసమో అదే కంటిన్యూ చేయడానికి ఆ డ్రెస్సులు వేసుకొస్తున్నారు, లేకుంటే వాళ్ళకి తగ్గ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. కొంచెం గ్లామరస్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అలా కనిపించడానికే ఎక్కువ ఫోకస్ అనేది పెడుతున్నారు. అందువల్లేనా ఇప్పుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే శివాజీ గారు ఓకే, ఆడపిల్లని బాగానే పోల్చారండి, ప్రకృతితో సమానం అమ్మ అది ఇదని. కానీ శివాజీ గారు ఇప్పటి నుంచి కదండి, నేను ఎప్పటి నుంచో ఇప్పుడు ఇది ఏదైతే ఖండిస్తున్నానో దీని గురించి చాలా ఇంట్రెస్ట్లో నేను మాట్లాడడం జరిగింది. శివాజీ గారు అక్కడ చెప్పింది ఏంటంటే, హీరోయిన్లందరికీ చెప్తున్నాను అమ్మ, దయచేసి ఆ సామాన్ని లోపల పెట్టుకొని తిరగండి, బయటికి వెళ్తే సిగ్గేస్తుంది, మీ ఎదురుగా మాట్లాడరు కానీ వెనక నుంచి ఇచ్చి ఇదా అని అంటున్నారు తల్లి. అంటే హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీని బేస్ చేసే అమ్మ ఆడపిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది అనేది డిఫరెంట్. కానీ ఆయన సినిమా హీరోయిన్లందరికీ చెప్తున్నాను, మీరు ఇలా సామాన్లు లోపల వేసుకొని తిరగండి, బయటను వేసేసుకోకండి అనేది ఆయన చెప్పాడు. ఈ సినిమా వాళ్ళ మీద మీరేమైనా అనుకోండి కానీ అంత మంచి అభిప్రాయం లేదు ఎవరికి, ప్రజలకి. ఓకే, ఎందుకు లేదు అనేది నాకు కూడా అర్థం కాదు. సినిమా వాళ్ళంటే కొన్ని కోట్ల మందిని అన్లిమిట్, వాళ్ళు వీళ్ళ లేదు అంటే సినిమా అనేది అర్థమైతే 10 years ఆఫ్టర్ 10 years పిల్లల నుంచి లేకపోతే 7 years పిల్లల నుంచి కూడా 100 ఏళ్ళ వాళ్ళకు వాళ్ళు బ్రతుకున్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నదే సినిమా ఫీల్డ్ అంటే. వాళ్ళకి మంచి చెడ్డ నేర్పేది కానీ, లేకపోతే ఇది తప్పు ఇది రైటు, ఈ సమాజంలో ఇలా ఉంది, ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నదే సినిమా ఫీల్డ్. అలాంటి సినిమా ఫీల్డ్ని చాలామంది ఏంటంటే వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు, చాలా ఫాస్ట్ ఉంటారు అని అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి? ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఇంటికి ఎవరైనా వెళ్తే పక్కన ఉన్నోడు కళ్ళన్నీ అట్టే ఉంటాయి, వీడు లోపలికి వెళ్ళాడు ఎప్పటికీ రాడేటండి. వాడు తన అన్నదమ్ముడు కావచ్చు, లేకపోతే బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈరోజు మనం ప్రపంచం ఎంత బ్రాడ్ అయ్యిందండి, అమ్మాయిలకి ఎన్ని ఆపర్చునిటీస్ అండి, ఎంత టాలెంట్ అండి. ఇప్పుడు ఎంతమంది ఎంత పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు కూడా ఉమెన్స్లో ఉన్నారండి. కానీ బయట వాళ్ళకి ఏమిటంటే వీళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు, బయట వాళ్ళు సినిమా వాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళి 10 రోజులు ఉండిపోయినా వీళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు ఇంకా రారు ఏంటైనా అడగరు. ఇది భూతద్దం. సినిమా ఫీల్డ్ అనేది భూతద్దం కాబట్టి భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకని చిన్నదైనా సరే వాళ్ళ గురించి అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రమ్య మాట్లాడితే ఓకే చాలామంది చూస్తారు, ఎవరు మామూలుగా ఎవరినో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు, చూడరు కదా. అలాగే ఏంటంటే ఒక సెలబ్రిటీస్ అంటే చాలామంది వస్తారు సినిమా ఫీల్డ్ వరకు మాట్లాడినా. సో వాళ్ళని ఏంటంటే అంత మంచి అభిప్రాయంతో ఎందుకు చూడలేకపోతున్నారు? మీ పిల్లలు ఎలా డ్రెస్ వేసుకుంటారో ఒక కమిట్మెంట్ ఇది. ఒక డైరెక్టర్ ఒక కథని చెప్పాలి అని అంటే, సో మీ అమ్మగారు ఇలాంటి చీర కడతారు, రమ్య గారు మీరు కొంచెం గ్లామరస్గా ఉండాలి, పక్క నుంచి హీరో వస్తాడు లేకపోతే ఈ కమెడియన్ వస్తాడు, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి. ఒక పెళ్లి కూతురిని ఎందుకండి, పెళ్ళి అనగానే నిత్యం వేరే విధంగా ఉంటారు, కానీ పెళ్ళి అనగానే అమ్మాయిని ఇలా పువ్వులు పెట్టో చీరగట్టో లేకపోతే వాడు బాగా మోడర్న్ పెళ్లి కొడుకు అనుకుంటే ఈ అమ్మాయికి ఒక మంచి మోడర్న్ డ్రెస్ వేసో ఏదేసో ఒక స్పెషల్గా అయితే కూర్చోబెడతారు కదా. లైక్ మూవీ ఆల్సో సేమ్ లైక్ కదా, అది కూడా అంతే కదా. ఒక డెకరేటెడ్ ఉండాలన్నమాట, నలుగురు ఆకర్షించాలి, నలుగురు చూడాలి అని అంటే కథ మాత్రమే మంచి చెడు చెప్పేదండి. ఉన్న పాత్రలన్నీ బయట నుండివే, బయట ఏమి జరుగుతుందో అదే లోపల క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ గారు. దాన్ని వాళ్ళు ఎందుకు అంత తప్పుగా ఆ సినిమా వాళ్ళ అవునా అలా ఎందుకు తీసి పారేస్తారు అనేసిది నాకు బాధ అండి. కానీ ఇంకా శివాజీ గారు డిగ్రేడ్ చేసే సినిమా వాళ్ళని, సినిమా హీరోయిన్లందరికీ ఇలా చెప్తున్నాను అనేది రాంగ్. నువ్వు వర్ణించావా, ప్రకృతి ఇస్ గుడ్, మంచి చెప్పాలనుకున్నారా గుడ్, కానీ ఆ విమర్శించడం అనేది చాలా తప్పు.
అంతే కదా. ఇప్పుడు మగపిల్లలు ఇప్పుడు రేప్ చేయబడుతున్నారని అంటే రేప్ ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి? అమ్మాయి వెళ్ళి ఇలా మీదన పడుతుందా అండి? బట్ అదే అందరూ చేసేయాలి కదా. అలాగైతే రోజు ప్రతి ఒక్క మనిషి రేపే చెయ్యాలి. అందరూ రేప్ చేయరు కదా. వాళ్ళు పెరిగిన విధి విధానాలు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన విధి విధానాలు చాలా ఉంటాయండి. ఒక మనిషి ఉద్రేకపడి ఒక అందానికో ఏమండి, ఢిల్లీలో చాలామంది రేప్ చేయబడ్డారు అటువైపు ఎక్కువ. వాళ్ళందరూ చాలామంది చుడీసును చీరలు కట్టిన వాళ్ళేనండి. మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఇలాగ విచ్చలవిడిగా తిరుగుతుంటే రేపు చేయలేదు. చుడిదార్లు వేసుకొని ఆఫీసుల నుంచి వెళ్ళిపోతుంటే రేపులు చేయడం 4-5 కలిసి ఇలా చేశారు. సో అందువల్ల ఏంటంటే ఈ సమాజం అనే దానిలో మన పాత్ర ఏమిటంటే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అంతకు మించి ఎవరికో ఏదో చూపించాలని కదా. ఇంకా సినిమా ఫీల్డ్లో గ్లామర్తోనే ఉండాలని అనుకుంటారు కాబట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఆమె స్టైలు, ఆ కలరు ఇదంతా బట్టి, వెళ్తున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుంటారు బట్టలు. అంతే, అది తప్పదు. మనకు తప్పదని దగ్గర చెయ్యాలి కదా. ఇప్పుడు ఎవరో గెస్ట్ వస్తున్నారంటే మటన్ ఉండాలా, చికెన్ ఉండాలా, ఏముండాలి అంటే స్పెషల్ అనమాట. ఏదో స్పెషల్ ఎట్టాలి వాళ్ళకి అని అనుకుంటాం. ఏదో మనం ఏదో రోజు పప్పు తింటున్నాం, రసం తింటున్నామని వాళ్ళకి అది పెట్టలేము కదా. అలాగే వీళ్ళకి కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్కి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కంఫర్ట్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు మనిషిని నలిపేశారు, బట్టలు లాగేశారు, అది లాగేశారంటే తర్వాత సమంత ఏదో సారీ కట్టుకొని వెళ్తే ఎందుకంటే ఎన్నోసార్లు 3 months బేబీని ఇలాగ మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఆ బేబీని ఇలా ఎత్తుకొని వచ్చి ఇగో రమ్యశ్రీ మేడం సెకండ్ ఇవ్వరా పాపకి, సెకండ్ ఇవ్వరా, వీడు చెయ్యి నొక్కేస్తూ ఉంటాడు. మన కోపం వచ్చి ఆ పాపకి నేనెవరో అసలు తెలుసా అని అన్నాం అనుకోండి, వాడు ఆ ఎదురుగా ఇంకా చూడనందుకు చాలా మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి అంటాడు, తనకి ఎంత పొగరో తెలుసా, అహంకారం ఎంత అహంకారమో తెలుసు. అది చిన్నపిల్ల చెయ్యవమన్నా ఇవ్వలేదు. అది మనం వింటుంటాం మన చెవులతో. కానీ అది ఆ పాపకి 3 నెలలు 4 నెలలు 5 నెలలు పాపకి నేనెవరో తెలుసా నేను సెకండ్ ఇవ్వటానికి. సెకండ్ అంటే ఏంటి, ఆటోగ్రాఫ్ అంటే ఏమిటి అంటే అలాగ ఉన్నారు మనుషులు. ఇంకంతే. అక్కడ ఇంకొక 20 మంది ఉంటారు, వాళ్ళందరూ రాకపోవచ్చు. మన గురించి ఏదో అక్కడి నుంచి ఏదో మాట్లాడుతుంటారు, చూసి ఆనందిస్తూ ఉంటారు. వీడికి వచ్చేస్తుంటాడు, వచ్చేసి ఆ పాప పేరుతో మన చెయ్యి నొక్కేయటం ఇదంతా చేస్తుంటారు. మనకు బాధ. ఆయన ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు. ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటుందండి. వాళ్ళ వృత్తుల్ని బట్టి కొన్ని చూజ్ చేసుకుంటారు, దాని ప్రకారంగా ట్రావెల్ చేస్తారు. కానీ అంతేగాని ఎవరు బట్టలు ఇప్పుకొని ఈ సమాజంలో తిరగాలని మాత్రం ఎవరు అనుకోరండి. ఇప్పుడు మనం హాలీవుడ్ బాలీవుడ్ అని అంటే మొత్తం బాడీ అంతా కనబడుతుంటుంది. సరే, మన కల్చర్ గురించి మాట్లాడదాం. అవయవాలు ఆడది అనే దానికి ఎవరికైనా ఒకటే. అది ఏ భాషలోనైనా ఈ సృష్టిలో ఆడపిల్ల అంతే కదా. సో వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళదిని. కానీ మన ఇండియన్ కల్చర్ ఏమిటంటే ఓకే, మన పరిస్థితులు బట్టి మన తిరుపతి వెళ్ళాను, జీన్ వేసుకొని వెళ్ళానుగా. అవును కదా, అక్కడ సంప్రదాయాలు ఉన్నాయి. నా ఫ్యామిలీ ఉంది, నా బ్రదర్స్, నా సిస్టర్స్, మా సిస్టర్లాస్ అందరూ ఉన్నారు. అందరి ఏమే ఎంత బాగున్నావు తెలుసా, చీర కట్టుకుంటే బొమ్మలాగా ఉన్నావు అన్నారు. కానీ అన్ని రోజులు అన్ని ప్లేసుల్లోని చీర కట్టుకోలేవు. అంటే ఒక అలవాటు, ఒక బాడీ మీద ఒక అలవాటు ఉంటుంది. వెళ్ళే పరిస్థితి అంటే ప్లేసెస్ని బట్టి ఇక్కడ చుడి వేసుకుంటే భలే ఉంటుంది, లేకపోతే ఇక్కడికి ఇది వేసుకెళ్తే ఇది ఉంటుంది. మరి ఇన్ని కలర్ఫుల్, ఇన్ని వెరైటీస్ ఎందుకు పెట్టారండి? దేనికి పెట్టారు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.